హలో గైస్, సూసైడ్ అనే పదం ఒక ట్రెండ్ అయిపోయింది. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే దాన్ని ఒక చిన్న క్లిప్లాగా ఒక వీడియో తీసేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం, అనేకమైన సూసైడ్లు జరుగుతున్నాయి. ఒక యంగ్స్టర్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ రాగానే అసలు దానికి సొల్యూషన్ ఏం ఆలోచించకుండా, ఎంత పెద్ద మేజర్ ప్రాబ్లం అయినా ఒకటి థింక్ చేయండి ఫ్రెండ్స్, మనకి రిచ్ కిడ్స్ అయినా ఎవరికైనా, పూర్ మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైనా, ఎవరికి ఎటువంటి కేటగిరీ వాళ్ళకి చూసుకున్నా కానీ ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్కి డైరెక్ట్ చనిపోవడం అనేది కరెక్ట్ కాదు. ప్రాబ్లమ్స్ అనేటివి ధైర్యం ఉన్న వాళ్ళకే దేవుడు మాత్రం ఇస్తాడు, పిరికి వాళ్ళకి ఇవ్వడు. ఎందుకంటే నీకు ఆ క్యాపబిలిటీ ఉంది కాబట్టికే నీకు అనేది ఆ ప్రాబ్లమ్స్ నువ్వు ఫేస్ చేయగలవు. అందుకోసమే నీకు అటువంటి ప్రాబ్లమ్స్ ఇస్తున్నాడు. సో అది కొంచెం అర్థం చేసుకొని దానికి నీతోటి అవుతుంది కాబట్టి నీకు ప్రాబ్లం ఇస్తున్నాడు. అదే నువ్వు సింపుల్గా చనిపోతా అంటే నీకు అలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో నువ్వు దాన్ని కూడా ఫేస్ చేసుకో. నువ్వు పుట్టిందే చనిపోవడానికి, మరి అలాంటిది ఎలాగైనా చనిపోతావు నువ్వు, అవును. సో సర్టన్ ఏజ్ అనేది వచ్చేసరికి నువ్వు ఏ విధంగానన్నా నీకు నీ లైఫ్ ఎక్కడి వరకు ఎండ్ ఉందో అక్కడి వరకు ఎలాగైనా నువ్వు చనిపోతావు. బట్ అది జరగకముందు నీది నువ్వు చనిపోతున్నావు అంటే అది నీ లైఫ్కి అనేది మీనింగ్ ఉండదు. ఇంకోటి ఏంటంటే, నిన్న ఉన్నట్టుగా ఈరోజు ఉండదు, ఈరోజు ఉన్నట్టుగా రేపు ఉండదు, రేపు ఉన్నది ఇంకెల్లుండి ఉండకపోవచ్చు. సో సిచ్యువేషన్ అనేది ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు. సో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, నువ్వు సొసైటీ గురించి ఆలోచించడం కాదు, ఎవరో ఏమనుకుంటారని చెప్పేసి మీ పేరెంట్స్ కూడా ఆలోచించకు. డైరెక్ట్ వాళ్ళని జస్ట్ ఒక మాట చెప్పేసి వాళ్ళని వదిలేసి వాళ్ళ నుంచి నువ్వు ఎలాగో చనిపోవాలని డిసిషన్ తీసుకున్నప్పుడు, నువ్వు కంప్లీట్గా ఈ సొసైటీ నుంచి వెళ్ళిపోవాలని అంత పెద్ద డిసిషన్ తీసుకున్నప్పుడు, నువ్వు వై కాంట్ యూ కమ్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, వై కాంట్ యూ లీవ్ యువర్ ఫ్యామిలీ అలోన్? ఒక్కసారి మళ్ళీ మీ ఫ్యామిలీ నుంచి దూరం వచ్చేసి ఒక్కసారి మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకో లైఫ్లో. ఒంటరిగా స్ట్రగుల్ చేయి, ఒంటరిగా ఫేస్ చేయి ఏదైనా సరే ప్రాబ్లం, ఓకేనా. మళ్ళీ ఒక్కసారి ట్రై చేయి, మళ్ళీ ఒకసారి నేర్చుకో ఎక్కడ డౌన్ఫాల్ అయినావు ఏంటిది అని చెప్పేసి, ఓకేనా. ఒక్కసారి ఆలోచించు. నువ్వు ఈ డిసిషన్ తీసుకునే ముందు ఫైనల్గా ఒక్కసారి మీ పేరెంట్స్ గురించి కానీ నీ యొక్క బ్లడ్ రిలేషన్ గురించి కానీ ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా. ప్లీజ్ నువ్వు ఫస్ట్ ట్రై చేయి, ఓకేనా. ట్రై చేస్తూ చనిపోయినా ఏం ప్రాబ్లం లేదు. బట్ ఏం ట్రై చేయకుండా సింపుల్గా గివప్ ఇచ్చేసి చనిపోతే మాత్రం అది యూజ్లెస్, ఓకేనా. సో అది దేనికనేది అర్థం ఉండదు అనమాట. అసలు నువ్వు ఎందుకు పుట్టావు, ఎందుకు ఫైనల్గా ఏం చెప్తానంటే, ప్రాబ్లం ఎక్కడైతే ఉందో సొల్యూషన్ కూడా అక్కడే ఉంటుంది. ముళ్ళుతోని ముళ్ళు తీయాలన్నట్టుగా ఈ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో అక్కడనే. నువ్వు వెతకడంలో రాంగ్ ఉండొచ్చు, ఓకేనా. నువ్వు ట్రై చేయడంలో రాంగ్ ఉండొచ్చు, ఓకే. ఎవరి నుంచి సపోర్ట్ లేదు, సో జీరో సపోర్ట్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్ కానీ నీ ఫ్రెండ్స్ నుంచి, నీ యొక్క రిలేటివ్స్, ఎవరి నుంచి నీకు ఏ సపోర్ట్ లేదు. అప్పుడు ఏం చేస్తావంటే డైరెక్ట్ నెట్లో సెర్చ్ చేయి, ఐ వాంట్ టు డై, లేదంటే ఐ వాంట్ సూసైడ్, ఐ వాంట్ టు టేక్ సూసైడ్ అని చెప్పేసి టైప్ చేయి. సో కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవుతాయి. అవి ఓపెన్ చేసిన తర్వాత కొన్ని హెల్ప్ లైన్స్, దాంతోపాటు కూడా కొన్ని హెల్ప్ లైన్స్, నీకు కొన్ని టీమ్స్ వాళ్ళు నీకు సపోర్ట్గా ఉంటారు. సో వాళ్ళకి కాంటాక్ట్ అవ్వు, నీ యొక్క ప్రాబ్లం వాళ్ళకి చెప్తే వాళ్ళు నీకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉందా, మరి లేదంటే సైకలాజికల్గా ప్రాబ్లం ఉందా, నీకు ఏం ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అని చెప్పేసి వాళ్ళు కొంచెం నీకు సపోర్ట్గా అనేది ఉంటారనమాట, ఓకేనా. వాళ్ళతో డిస్కస్ చేయి, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.